తెలంగాణ భవన్లో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరై నివాళులర్పించారు. పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు బట్టి. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పివి సొంతమన్నారు. విద్యా వ్యవస్థ అనేక సామాజిక మార్పులకు ఎంతో కృషి చేశారన్నారు. పివి నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణలో పుట్టడం అందరికీ గర్వకారణమన్నారు. మొట్టమొదటిసారి గురుకుల పాఠశాలల రూపకల్పన ఘనత పివికే దక్కుతుందన్నారు. భూ సంస్కరణలు అమలు చేసిన సాహసి పివి నరసింహారావు అని కొనియాడారు. ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలోని ఒక సమూలమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకొని రావాలని ఆలోచన చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వనరుల్లో బలమైనటువంటి వనరులు మానవ వనరులుగా గుర్తించి వాటిని బాగా బలోపేతం చేయడం కోసం ఆలోచన చేసి దీనికి సరైనటువంటి మంత్రిగా ఎవరిని నిర్ణయించాలన్నప్పుడు మొత్తం దేశంలో మంత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా పివి నరసింహారావు గారు సరైనటువంటి నాయకుడు మంత్రిగా పనికొస్తాడని చెప్పి ఆలోచన చేసి వారిని మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ఈ దేశంలో నియమించబట్టం అంటే వారి మేధోశక్తికి అది ఒక చక్కటి ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే ఆ తర్వాత క్రమంలో కూడా ఈ దేశం ఇటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు ఆనాటి ప్రధానిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం పైన కుట్రపూరితంగా ఆనాటి ప్రధాని పైన దాడి చేసి ఈ దేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రపంచ శక్తులు ఆలోచనలు ముందుకు పోనీయకుండా ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం ధీరోదాత్తులుగా ముందుకు వచ్చి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కానీ రాజకీయ వ్యవస్థను కానీ 5 సంవత్సరాలు ఎటువంటి ఒడిదడి లేకుండా ఈ దేశాన్ని పాలించినటువంటి ఆయన పాలనా దక్షత నిజంగా అనితర సాధ్యమైంది. ఈ దేశంలో ఈరోజు చాలామంది రకరకాల మాటలు చెప్తూ ఉండొచ్చు. ఆనాడు ఉన్నటువంటి ఒడిదుడుకులను తట్టుకొని ఆయన ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టిన దాన్ని కూడా వెలికి తీసుకొని వచ్చి ఆనాటి భూ సంస్కరణ ఆ సమయానికి ఎంత అవసరమో మారుతున్న కాలక్రమేణా మారుతున్నటువంటి ప్రపంచీకరణ గ్లోబలైజేషన్లో లిబరలైజేషన్ కూడా ఈ దేశానికి అవసరం అని చెప్పి ఆలోచన చేసి పునాదులు వేసి ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక